వెల్కమ్ టు మ్యాక్స్ క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆరోగ్యమస్తు. హఠాత్తుగా మన సమాజంలో కనిపించే పరిణామాలు ఒకంత మనలో భయాన్ని నింపుతూనే ఉంటాయి. నిన్నటి దాకా బాగున్న మనిషికి హఠాత్తుగా ఏదో అయ్యింది, అంతా బాగుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇలా ఎన్నో ఘటనలు మన మీద ప్రభావం చూపుతూనే ఉంటాయి. అలాంటి భయాలను తొలగించి మిమ్మల్ని అనుక్షణం ఆరోగ్యం పట్ల అప్రమత్తం చేసే ఆరోగ్యమస్తులో ఈరోజు ఉమ్మనీరు, ఆస్తమా, చలికాలంలో జలుబు గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ముందు అమ్మ కడుపులో 9 నెలలు గడిపే బిడ్డకు పూర్తి రక్షణ ఇచ్చేదే ఉమ్మనీరే. బిడ్డకు పలు విధాలు మేలు చేసే ఈ ద్రవం కొన్నిసార్లు సహజంగా ఉండాల్సిన స్థాయి కంటే తగ్గటం లేదా పెరగటం జరుగుతుంది. ఇది మరీ ఎక్కువైనప్పుడు లేదా తక్కువైనప్పుడు సాధారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలేంటి, అవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకుందాం. అమ్మ కడుపులో 9 నెలలు గర్భస్థ శిశువులో ఎన్నో మార్పులు. ఈ క్రమంలో శిశువు ఎదుగుదలకు తగ్గట్టు సౌకర్యాన్ని అందిస్తూ పిండాన్ని కంటికి రెప్పలా కాపాడే బాధ్యతను ఉమ్మనీరు తీసుకుంటుంది. బిడ్డకు పలు విధాల మేలు చేసే ఈ ద్రవం కొన్నిసార్లు సహజంగా ఉండాల్సిన స్థాయి కంటే పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. సాధారణంగా అయితే గర్భం ధరించినప్పటి నుంచి ఈ ఉమ్మనీటి శాతం పెరగాలి. 2.5 నెలలకు ఉమ్మనీరు 30 ml ఉంటే 9వ నెల నాటికి ఇది 1000 ml వరకు చేరవచ్చు. గర్భంలో ఉండే శిశువు ఇందులో కదలడం మాత్రమే కాదు, అప్పుడప్పుడు దాన్ని స్వీకరించడం, మళ్లీ మూత్రం ద్వారా వదిలేయడం, ఇలా అన్నీ బిడ్డ ఎదుగుదలలో భాగమే. గర్భంలో బిడ్డ సౌకర్యంగా ఉండేందుకు ఉమ్మనీరు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ చుట్టూ ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా సాగుతుంది. వేడి తగ్గినప్పుడు ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. బిడ్డకు రక్షణ కవచంలా ఉంటూ శిశువుకు బయట నుంచి గాయాలు కాకుండా కాపాడే బాధ్యత తీసుకుంటుంది. ఉమ్మనీరు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండడాన్ని ఓలిగోహైడ్రామ్నిస్ అంటారు. శిశువు స్వీకరించిన ఉమ్మనీటిని విసర్జించకపోవడం వల్ల ఈ స్థాయి తగ్గుతుంది. బిడ్డకు రక్త సరఫరా సరిగా అందకపోయినా, శిశువు మూత్రపిండాల పనితీరులో సమస్యలున్నా ఇలాంటివి తలెత్తవచ్చు. తల్లి వాడే కొన్ని రకాల నొప్పి నివారణ మాత్రలతో పాటు నెలలు నిండినా ప్రసవం కాకపోవడం లాంటి కారణాల వల్ల ఉమ్మనీరు తగ్గిపోతుంది. ఉండాల్సిన దానికంటే బిడ్డ చుట్టూ అధికంగా ఉమ్మనీరు ఉండడాన్ని పాలీహైడ్రామ్నియోస్ అంటారు. గర్భస్థ శిశువు ఉమ్మనీటిని స్వీకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా, అసలు స్వీకరించకపోయినా శిశువుకి ఉదర సంబంధ పేగు మూసుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఎక్కువ మంది శిశువులు కడుపులో ఉండడం లేదా శిశువుకు నాడీ వ్యవస్థ సమస్యలుండడం దీనికి కారణం. నార్మలీ ప్రెగ్నెన్సీలో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అని చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఉంటుంది. అమ్నియోటిక్ ఫ్లూయిడ్తోనే బేబీకి న్యూట్రిషన్ అండ్ ఆక్సిజన్ అన్ని ట్రాన్స్మిట్ అవుతుంది. బేబీ గ్రోత్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్. కానీ ఎంత వాల్యూమ్ ఉండాలా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఫస్ట్ 3 monthsలో 50 ml to 100 ml ఇంపార్టెంట్. 50 ml to 100 ml ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, ఒక బ్యాలెన్స్లో ఉండాలి. నెక్స్ట్ 5th month, 6th month, 7th monthలో అగైన్ అది ఇంక్రీజ్ అవుతా పోతుంది. సో ఆ వాల్యూమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ వాల్యూమ్ తగ్గింది అంటే బేబీకి ఆక్సిజన్ దొరకదు, న్యూట్రియంట్స్ దొరకదు, అండ్ దట్ విల్ లీడ్ టు స్లో గ్రోత్ ఉంటుంది. దెన్ బేబీ బ్రెయిన్ గ్రోత్ సరిగా ఉండదు, బేబీ వెయిట్ సరిగా ఉండదు. స్లోలీ అది ఫ్లూయిడ్ లెవెల్ తక్కువ అయింది అంటే బేబీ హార్ట్ బీట్ కూడా తక్కువ అవ్వచ్చు. సో ఈ రీజన్స్ ఎందుకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువ ఎందుకు అవుతుంది? చాలా మట్టిగా 80% ఆఫ్ కేసెస్లో రీజన్స్ ఉండదు. ఇట్ ఈస్ కాల్డ్ ఈడియోపతిక్. వేరే రీజన్స్ ఏమున్నాయంటే ఇన్ఫెక్షన్స్ ఉంటే ఫ్లూయిడ్ లెవెల్ తక్కువ ఉంటుంది. సపోజ్ బేబీలో అనామలీస్ ఉంది అనుకోండి, కిడ్నీ సరిగా డెవలప్ కాలేదు, లంగ్స్ సరిగా డెవలప్ కాలేదు అంటే అప్పుడు కూడా ఫ్లూయిడ్ లెవెల్ తక్కువ ఉంటుంది. గర్భిణీల్లో ఉమ్మనీరు ఎక్కువైనప్పుడు పుట్టబోయే శిశువుపై ఆ ప్రభావం పడుతుంది. వారికి పుట్టే పిల్లలు అవయవ లోపాలతో జన్మించవచ్చు. పిల్లలకు వెన్నెముక, తలలో సమస్యలు ఉండవచ్చు. శిశువు పేగులు కూడా మూసుకుపోయి ఉండే ప్రమాదముంది. తల్లికి షుగర్ ఉంటే ఉమ్మనీరు ఎక్కువగా ఏర్పడుతుంది. కాలేయం, గుండె సమస్యలు ఉన్నవాళ్లకు కూడా పాలీహైడ్రామినస్ రావచ్చు. అంతేకాకుండా నెలలు నిండకుండానే నొప్పులు రావచ్చు. ప్రసవానికి ముందుగానే మాయ వేరయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. ప్రసవ సమయంలో బిడ్డ ఉండాల్సిన స్థితిలో కాకుండా అసాధారణ స్థితిలో ఉండవచ్చు. ఒక్కోసారి అధిక రక్తస్రావం, బొడ్డుతాడు జారిపోవడం లాంటి సమస్యలు ఏర్పడి సిజేరియన్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు.
సివియర్ ఆలిగోహైడ్రామియస్ ఒక్కొక్కసారి బేబీ కండిషన్స్ నుంచి కూడా రావచ్చు. నార్మలీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ బేబీలో స్వాలోయింగ్ ఒకటి ఉంటుంది, ఎక్స్క్రీషన్ ఒకటి ఉంటుంది. స్వాలోయింగ్ త్రూ బేబీ ఈసోఫేగస్లో అవుతుంది. బేబీ ఈసోఫేగస్ సరిగా డెవలప్ కాలేదు, బేబీ స్వాలోయింగ్ సరిగా అవ్వట్లేదు ఇన్సైడ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ అంటే అప్పుడు కూడా ఈ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బేబీ అనామలీస్ని అన్నీ సరిగా అల్ట్రాసౌండ్లో చూసుకోవాలి. సో సపోజ్ అది 28 వీక్స్లో మనకు తెలిసింది హైడ్రామియస్ వచ్చింది అంటే చాలా మట్టిగా బెడ్ రెస్ట్తో హైడ్రామియస్ తక్కువ అయిపోతుంది. సపోజ్ తక్కువ కాలేదు అంటే మెడికేషన్తో కూడా తక్కువ చేయొచ్చు. సపోజ్ మెడికేషన్తో కూడా తక్కువ కాలేదు అంటే వీ కెన్ డూ సంథింగ్ కాల్డ్ amniocentesis ఆర్ amnio reduction. అంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్తో ఈ amniotic fluid level or the water level can be reduced by removing it by a needle. ఒక్కసారి తక్కువ అయింది అంటే దెన్ వీ కెన్ ప్రొలాంగ్ ద ప్రెగ్నెన్సీ. 34 వీక్స్కి 36 వీక్స్కి ఒకసారి ప్రెగ్నెన్సీ ప్రొలాంగ్ అయిందంటే బేబీ డెలివరీ ఈజ్ నాట్ అ ప్రాబ్లం. బేబీ లంగ్ మెచ్యూరిటీ చూసుకొని బేబీ డెలివరీ వజైనల్ అన్న చేయొచ్చు, సిజేరియన్ సెక్షన్ అన్న చేయొచ్చు. అది ఆబ్స్టెటిక్ కండిషన్స్, బేబీ కండిషన్స్ మీద ఉంటుంది. ఉమ్మనీరు ఎక్కువైనప్పుడు గర్భిణీ స్త్రీలలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. పొట్ట సాగడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. గుండెల్లో దడ కూడా ఉంటుంది. కాళ్ల వాపులు, కాళ్ల నరాలు ఉబ్బడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఉమ్మనీరు పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ చక్కని పరిష్కారం. అదేవిధంగా బిడ్డ ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో అధికంగా ఉన్న ఉమ్మనీటిని తగ్గించడానికి తల్లికి మందులు కూడా సిఫారసు చేస్తారు. ఉమ్మనీరు సమస్య సాధారణంగానే ఉన్నప్పటికీ ఒక్కోసారి మరింత ప్రమాదకరంగా మారుతుంది. డాక్టర్ను సంప్రదించి ఆస్పత్రిలో చేరాలి. ఈ సమస్యలున్న వారికి వీలైనంత విశ్రాంతి అవసరం. ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకరిని బాధిస్తున్న సమస్య ఆస్తమా. జన్యులోపంతో మొదలుకుని ఆస్తమాకు అనేక కారణాలుంటాయి. గతంలో ఈ వ్యాధి సోకిందంటే చాలు ఎన్నో ఇబ్బందులు వెంటాడేవి. ఇప్పుడు ఆస్తమాను పూర్తిగా అదుపులో ఉంచే మందులు వచ్చేశాయి. అయినప్పటికీ ఈ సమస్య పట్ల సరైన అవగాహన లేక ఎన్నో అపోహలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఆస్తమాకు సంబంధించిన వాస్తవాలేంటో తెలుసుకుందామా? ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చిన్నపిల్లలు మొదలుకుని ముసలివారి వరకు ఈ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా ప్రభావం చూపుతోంది. గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవహించేటప్పుడు మ్యూకస్ మెంబ్రేన్ బ్రాంకైల్ మ్యూకోస్ అనే పలచటి పొరగుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ పొరకు చిరాకు పెట్టించే చర్య జరిగినప్పుడు ఆస్తమా ఏర్పడుతుంది. గాలి ప్రయాణించే మార్గంలోని కండరాలు ముడుచుకుపోయి ఈ మార్గాన్ని మరింత సన్నగా చేస్తాయి. దీనివల్ల దగ్గు, ముక్కు కారడం, ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తమా రావడానికి గల కారణాలు చాలానే ఉన్నప్పటికీ వాటిలో జన్యు సంబంధిత కారణాలు చాలా ప్రధానమైనవి. వీటితో పాటు వాతావరణ పరిస్థితులు, ఇంటి లోపల బయట గల వివిధ కాలుష్య కారణాల వల్ల కూడా ఆస్తమా రావచ్చు. సాధారణంగా దుమ్ము, పొగ, చల్లని ద్రవాలు, కూల్ డ్రింక్స్, వాతావరణంలోని మార్పులు మొదలైన వాటి వల్ల ఆస్తమా ఏర్పడుతుంది. ఆస్తమా అనేది ఎక్కువ శాతం అలర్జీ వల్ల వచ్చేదండి. అలర్జీ అనేది మనకి చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. చేతి మీద ఏదన్నా చీమ, దోమ కుట్టినప్పుడు ఏదైతే చేతి మీద దద్దుర్లు వచ్చేసి ఎర్రగా ఉబ్బి ఏదైతే ఇచ్చింగ్ లాగా వస్తుందో, అలానే మనకు పడని వస్తువులు ఎప్పుడన్నా పీల్చినప్పుడు, తిన్నప్పుడు, తాగినప్పుడు గాలిలో ట్యూబుల లోపల ఏదైతే మ్యూకస్ మెంబ్రెయిన్స్, ఇలా స్మూత్గా ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఇలా దగ్గరకు వచ్చేస్తాయి. అంటే లోపల ఈ మ్యూకస్ మెంబ్రెయిన్లో పూత వచ్చి ఈ రకంగా మూసుకుపోద్ది. ఇలా ఒకటేసారి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళదు, స్లోగా అలర్జెన్స్ను ఈ సివియారిటీని బట్టి అలా మూసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఎంత అలర్జెన్స్ ప్రభావం ఉందో, ఎంత సివియారిటీ అలర్జెన్స్ ఆ గాలిలెట్ ట్యూబ్లో ప్రభావం చూపిస్తాయో, ఎంతవరకు ఆ గాలిలెట్ ట్యూబ్లు మూసుకుపోతే ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ రకమైన సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆస్తమాకు సంబంధించిన సిమ్టమ్స్ కానీ మనం చూస్తే గాలిలెట్ ట్యూబ్ ఇక్కడి నుంచి బిగిన్ అవుతుంది కాబట్టి ముందు ఇక్కడి నుంచి బిగిన్ అవుతాయి. తుమ్ములు రావడం, ముక్కు కారడం, గొంతులో నస, పొడి దగ్గు, ఛాతిలోకి వెళ్ళాక ఛాతి బిగువుగా అనిపించడం, కంజెషన్, చెస్ట్ కంజెషన్ అంటారు, బాగా టైట్గా అనిపించడం,
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొద్ది దూరం నడిచిన, మెట్లెక్కిన ఆయాసం రావడం, ఇవన్నీ సాధారణంగా ఆస్తమాకు సంబంధించిన లక్షణాలు. దీంట్లో అలర్జిక్ రైనైటిస్ ఉంటుంది, అలర్జిక్ లెరింజైటిస్, ఫెరింజైటిస్ ఉంటుంది, అలానే అలర్జిక్ బ్రాంకైటిస్. ఇన్ని పార్ట్స్ అలర్జిక్ సిమ్టమ్స్, అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల అన్ని ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా ఏ వయసులో అయినా కానీ ఆస్తమా రావచ్చు. తరచూ జలుబు చేస్తుండడం, త్వరగా తగ్గకపోవడం లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఆస్తమా పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. రాత్రిళ్లు నిద్రలో ఇబ్బందులు ఏర్పడ్డం లాంటివి ఇందులో ప్రధానమైన అంశాలు. ఇలాంటి ఆస్తమా లక్షణాలను వ్యాధి నిర్ధారణలో భాగంగా పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా కంప్యూటర్ ద్వారా లంగ్ ఫంక్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా వ్యాధి తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. తద్వారా డాక్టర్ చికిత్సకు సంబంధించి సరైన మందులు ఎంచుకోవడం జరుగుతుంది. కానీ ఒకసారి ఈ సంబంధించిన ఆస్తమాకు సంబంధించిన లక్షణాలు ఉన్నప్పుడు ఛాతీ ఎక్స్రే తీసుకొని వేరే రకమైన ఇన్ఫెక్షన్ లేదని చూసుకోవాలి. అలానే బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్లో ఇసినోఫిల్స్ కణాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అలానే ఇంకొక బ్లడ్ టెస్ట్ ఇమ్యునోగ్లోబులిన్ E అంటాం. ఇది బ్లడ్లో ఎంత అలర్జీ లెవెల్స్ ఉన్నాయో చూసుకునే దానికి ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది పల్మరీ ఫంక్షన్ టెస్ట్, బ్లోయింగ్ టెస్ట్ ఉంటుంది. అది బ్లో చేసినప్పుడు ఈ గాలిలో ట్యూబ్స్ ఎంతవరకు మూసుకొని ఉన్నాయి, ఎంత గాలి లోపలికి వెళ్తుంది, వెళ్లాల్సిన దానికంటే ఎంత పరిమాణం తక్కువ గాలి లోపలికి వెళ్తుంది. అలానే దానిలోనే ఒక మెడిసిన్ ఇస్తారు, బ్రాంకోడైలేటర్ నుంచి మళ్ళీ ఆ టెస్ట్ చేయిస్తారు. దానివల్ల ఎంత ఇంప్రూవ్మెంట్, మూసుకుపోయినవి ఏవైతే ఇలా మూసుకుపోయినవి ఇలా తెరుచుకున్నాయా లేదనేది కూడా మనకు ఆ టెస్ట్లో తెలిసిపోద్ది. దాన్ని పల్మరీ ఫంక్షన్ టెస్టింగ్ అంటాం. అది చాలా ఇంపార్టెంట్ పరీక్ష. దానిలో ఆస్తమా ఉందా లేదా, ఉంటే ఎంత సివియారిటీ ఉందనేది కూడా మనకు ఆ టెస్ట్లో తెలిసిపోద్ది. దీన్ని బేస్ చేసుకొని సిమ్టమ్స్ ప్రకారంగా రెండోది టెస్ట్ల రిపోర్ట్స్ని చూసుకొని ఆ పేషెంట్స్కి వైద్యం ఇవ్వడం జరుగుతుంటుంది. వైద్యం ముఖ్యంగా పీల్చే రూపంలో ఉంటుంది, అంటే ఇన్హేలర్స్ అంటాం కదా, ఆ ఇన్హేలర్స్ రూపంలో మందు ఇవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఎక్కడైతే గాలిలో ట్యూబ్స్ మూసుకుపోయాయో డైరెక్ట్గా అక్కడికే మందు వెళ్తుంది. మందు వెళ్ళి మూసుకుపోయిన ఎయిర్వేస్ని వెంటనే ఓపెన్ అయ్యేటట్టుగా చేస్తుంది. దానివల్ల మిగతా బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, మిగతా ఆర్గాన్స్ మీద ఈ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డైరెక్ట్గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే మెడిసిన్స్ పనిచేస్తాయి. కాబట్టి తక్కువ మోతాదులో ఎక్కువ రిలీఫ్ వస్తుంటుంది. అలానే అలర్జీని తగ్గించేదానికి యాంటీ అలర్జీ మెడికేషన్స్, యాంటీ హిస్టమిన్ మెడికేషన్స్ ఉంటాయి, అవి ఇవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా ఈ ట్రీట్మెంట్ సివియారిటీని బట్టి కొంతమందికి జీవితాంతం ఇవ్వాల్సి ఉంటుంది, కొంతమందికి అవసరాన్ని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆస్తమా వచ్చిందని తెలిసినప్పుడు ఖచ్చితంగా మందులు వాడటం తప్పనిసరి. దీనికి సంబంధించి ఆస్తమాను తగ్గించే మందులతో పాటు అదుపులో ఉంచే మందులు కూడా అందుబాటులో ఉంటాయి. ఏవి వాడినా డాక్టర్ సలహా మేరకే వాడాలి. మందులతో పాటు కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే ఆస్తమా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. చక్కటి ప్రభావం కోసం స్పెసర్ పరికరాన్ని ఉపయోగించవచ్చు. స్పెసర్ పరికరాన్ని నోటితో ఊదిన ప్రతిసారి లోతైన శ్వాస తీసుకోవడం తప్పనిసరి. 2 నిమిషాల వ్యవధి తీసుకుంటూ మరలా ఊదుతూ ఉండాలి. ఉపశమనానికి సంబంధించిన మందులు వాడేటట్లయితే నివారణ మందుల కన్నా ముందు వీటినే ఉపయోగించాలి. రెండింటికి మధ్య కనీసం 15 నిమిషాల వ్యవధి ఉండేటట్లు చూసుకోవాలి. నివారణ ఇన్హేలర్ను ఉపయోగించినట్లయితే నోటిని, గొంతును శుభ్రం చేసుకోవాలి. ఆస్తమా వచ్చిన వారు చల్లని ఆహారం, పానీయాలు తీసుకోవడం చేయకూడదు. వ్యాయామంతో పాటు స్విమ్మింగ్, షటిల్, 40 నిమిషాల పాటు తేలికపాటి నడక వంటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మందులు తీసుకుంటే వారం రోజుల్లో, తీసుకోకపోతే 7 రోజుల్లో తగ్గిపోయే సాధారణ ఆరోగ్య సమస్య జలుబు. సాధారణంగా ఈ మాట చెప్పినా జలుబుకు ఇప్పటి వరకు సరైన వైద్యం లేదనేది ఒప్పుకుని తీరాల్సిన వాస్తవం. జలుబు తన రూపును ఎప్పటికప్పుడు మార్చుకోవడమే దీనికి ప్రధాన కారణం. శీతాకాలంలో సర్వసాధారణమైన జలుబు ఇప్పుడే రావటానికి కారణాలేంటి, దాని నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శీతాకాలంలో మంచు కురవడం వల్ల వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. దీంతో వాయు కాలుష్యం అధికమవుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఫలితంగా వ్యాధికారక సూక్ష్మజీవులు విజృంభిస్తాయి. దీంతో జలుబు, దగ్గు తదితర వ్యాధులు ఎక్కువగా బాధిస్తాయి. జలుబు రావడానికి 350 రకాల వైరస్లు కారణమవుతాయి. ఇవి ఏటేటా తమ స్వరూప స్వభావాలను మార్చుకుంటూ ఉంటాయి. శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. సూర్యుడుండే సమయం కూడా బాగా తక్కువ. ఫలితంగా డి విటమిన్ తక్కువగా ఉండడం వల్ల జలుబు వ్యాపిస్తుందనేది ఒక వాదన.
తరచుగా జలుబు చేయటం అది మెయిన్ కాజెస్ వచ్చేసరికి దీనికి ఎలర్జీ వలన ఎక్కువగా వస్తాయండి. వాతావరణం పడకపోవటము, మనకి ఎన్విరాన్మెంట్ పడకపోవటం, మనం వర్క్ చేసే ప్రదేశాల్లో ఆక్యుపేషనల్గా డస్ట్ అది పడకపోవటం, ఫుడ్ ఐటమ్స్, డియోడ్రెంట్స్, ఈ బాడీ స్ప్రేస్ ఇవి పడకపోవటం అండి. దీనివల్లనే కామన్గా మనకి వింటర్ సీజన్లో కోల్డ్ అనేది వస్తుంది. కొంతమందికి ఏంటంటే సైనస్ వల్ల కూడా ఇట్లాగా కోల్డ్ తరచుగా జలుబు చేయటం అదే ఉంటుందండి. సైనస్ అంటే ఇప్పుడు ముక్కు వెనకాల పారానేసల్స్ గాలి గదులనే ఉంటాయండి, వాటిని పారానేసల్ సైనసెస్ అంటారు. ఇవి సైనసెస్ ట్రాక్స్ ద్వారా సైనస్ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయండి. ఆ ఓపెనింగ్స్ ద్వారా నోస్ నుంచి గొంతులోకి అట్లా డ్రైన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ ఆస్టియం అని అంటారో ఈ ఓపెనింగ్స్ బ్లాక్ అయినప్పుడు మ్యూకోసిలియరీ మెకానిజమ్స్ అని ఉంటాయండి. ఆ సిలియరీ మెకానిజం డిస్టర్బ్ అయినప్పుడు ఈ సైనసెస్ ఆస్టియా అనేది బ్లాక్ అయిపోయి లోపల ఉన్న సెక్రీషన్స్ అవన్నీ స్టేసిస్కి అంటే అవి జామ్ అయిపోయి దానివల్ల ఇన్ఫ్లేమ్ అయిపోయి సైనసైటిస్ అనేది వస్తుందండి. దీనివల్ల ముఖానికి తలనొప్పి రావటము, ఫేషియల్ పెయిన్స్ ఇవి రావటము, తరచుగా జలుబు చేయటం ఇది ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలండి. సైనసైటిస్ ఉందా లేదా, ఎలర్జీ ప్రాబ్లం ఉందా లేదా పేషెంట్కి, ఇది చెక్ చేసుకోవాలండి. శీతాకాలంలో జలుబు ఓ సాధారణ సమస్యగా భావించి చాలా మంది నిర్లక్ష్యంగా ఉండిపోతారు. మరీ ఎక్కువగా ఉంటే మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్లు తెచ్చుకుని సొంత వైద్యం మీద ఆధారపడుతుంటారు. నిజానికి సమస్య ఏమిటన్న విషయాన్ని వైద్యులు నిర్ధారించిన తరువాతే దానికి తగిన యాంటీబయాటిక్ ను వారు సూచిస్తారు. అంతేగాని తమకు తాముగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఫలితం ఉండకపోగా అనేక దుష్ప్రభావాలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. సీజన్లో ఎప్పుడో ఒకసారి జలుబు చేయడం సహజమే. కానీ తరచూ జలుబు వేధిస్తుంటే మాత్రం డాక్టర్ని కలవాల్సిందే. సైనస్ సమస్య పెరగడానికి ప్రధాన కారణం జలుబును నిర్లక్ష్యం చేయడమే. మందులు వాడిన తరువాత జలుబు నుంచి కాస్త ఉపశమనం కలగగానే చాలా మంది మందులు వాడడం ఆపేస్తారు. ఇలా చేయడం వల్ల జలుబు పూర్తిగా తగ్గకపోగా ఆ ప్రభావం తర్వాత కనిపిస్తుంది. జలుబుకు సంబంధించిన వైరస్ శరీరంలోనే తాత్కాలిక విశ్రాంతి స్థితిలో ఉండి మళ్లీ దానికి అనుకూల వాతావరణం రాగానే తిరిగి విజృంభిస్తుంది. తరచూ జలుబు అనేది ఇన్వెస్టిగేషన్స్ టెస్ట్ వచ్చేసరికి వీళ్ళకి పారానేసల్ సైనసెస్, సిటీ స్కాన్ ఆఫ్ పారానేసల్ సైనసెస్ ఉంటుందండి. దీనిలో మనకి అసెస్ చేయగలమండి సైనసైటిస్ ఉందా లేదా పేషెంట్కి, లేకపోతే ఎలర్జీ వలన వచ్చిందా లేదా అనేది. ఎలర్జిక్ రైనైటిస్ ఉన్నా కానీ తరచుగా జలుబు చేయడం అనేది వస్తుందండి వింటర్ సీజన్లో. దీనికి ఎలా అంటే అలర్జిక్ రైనైటిస్కి స్కిన్ టెస్ట్ అని ఉంటాయి, ప్రిక్ టెస్ట్, డెర్మల్ టెస్ట్ అని ఉంటాయండి, అదొకటి. ఇంకొకటి ఏమో ఎలర్జిక్ ప్రొఫైల్ అని ఉంటుందండి. డిఫరెంట్ మనకి ఏమైతే పడట్లేదు అవి ఐటమ్స్ కొన్ని స్పెసిఫిక్గా కామన్గా ఫ్లేరప్ చేసే అలర్జెన్స్ ఉంటాయండి, అవి స్కిన్ టెస్ట్ తోటి వాటిని డిటెక్ట్ చేస్తారండి ఎలర్జిక్ ప్రొఫైల్ ద్వారా. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే మన బాడీకి పడట్లేదు వాటికి దూరంగా ఉండటం అది చెప్పగలటం జరుగుతుందండి. తరచుగా జలుబు అనేది వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అండి, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు ఈవినింగ్ టైంలో చేయడం, ఈవినింగ్ 5 to 6 టైంలో చేయటము, మార్నింగ్ వాకింగ్ అనేది తగ్గించుకోవాలండి. కూల్ డ్రింక్స్ తగ్గించుకోవటము, తర్వాత చిల్డ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, ఒక్కొక్కసారి చిప్స్, చాక్లెట్స్ ఇటువంటివి కూడా తగ్గించేసుకోవాలండి. ఈ ఇంట్లో ఫ్యూమ్స్ ఇట్లాగా స్టీమ్ అనేది తీసుకోవటం, ముక్కు ద్వారా తీసుకోవటము, వింటర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా తీసుకోవడం, ఆక్యుపేషనల్గా కొంతమంది ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళు మాస్క్ పెట్టుకోవటము, కర్చీఫ్స్ లాంటివి పెట్టుకోవటము, డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా హెల్మెట్స్ వేర్ చేయటము, వీటి వల్ల కూడా తరచుగా జలుబుకి వింటర్ సీజన్లో ఎక్స్పోజ్ అవ్వకుండా ఛాన్స్ అనేది ఉంటుందండి. శీతాకాలంలో వాతావరణ పరిస్థితులకు తట్టుకుని అనారోగ్యాల పాలు కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. చల్లగాలి తగలకుండా తలకు క్యాప్, చేతులకు గ్లౌజుల వంటివి ధరించాలి. గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. అతిగా వేడి లేదా చల్లని నీటిని వాడకూడదు. ఎక్కువ క్యాలరీలుండే ఆహారానికి దూరంగా ఉండాలి. కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల జోలికి వెళ్లకూడదు. ప్రయాణాల్లో కాలుష్యం బారిన పడకుండా హెపా ఫిల్టర్స్ ను వినియోగించడం మేలు. వాతావరణంలో మంచు, కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాయామం లాంటివి తగ్గించాలి. అదేవిధంగా బయట తిరగడం కూడా తగ్గించాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. స్వీయ శుభ్రతను పాటించడం ద్వారా జలుబు నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా జలుబున్న వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, వారితో ఎక్కువసేపు గడపడం లాంటివి చేయకూడదు. ముఖానికి తొడుగులు ధరించడం వల్ల కూడా కాస్తంత ఉపశమనాన్ని పొందవచ్చు. మనం వాడే దుస్తులు, కర్చీఫ్స్, టవల్స్ లాంటి వాటిని ఎప్పటికప్పుడు ఉతుకుతూ ఉండాలి. చూసారుగా, నవమాసాలు నిండిన తల్లి ఉమ్మనీరు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అదేవిధంగా ఆస్తమాకు సంబంధించిన అపోహలు, శీతాకాలంలో సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే జలుబు నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలో
ఇక ఏ వ్యాధి గురించి అయినా అవగాహన పెంచుకోవడం, ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించడం లాంటి వాటి ద్వారా ఈ సమస్యలన్నింటి నుంచి పరిష్కారం పొందొచ్చు. మరిన్ని ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కార మార్గాలకు సంబంధించిన విశేషాలతో ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.